ఒంగోలులో టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల తోటాలు పెడుతున్నాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై అయితే మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్గా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా ప్రతి కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి బాలినేని వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం టీడీపీ ఎమ్మెల్యే ఘాటైనటువంటి విమర్శలు చేశారు. చర్యకు ప్రతిచర్య తప్పదు, అలాగే ఏం పీక్కుంటావో పీక్కో అంటూ ఇట్లాంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు బాలినేని శ్రీనివాసరెడ్డి చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వాడు వీడు అనేటటువంటి మాటలు మాట్లాడొద్దు. గతంలోనే నువ్వు మంత్రిగా ఉండే ఏం పీకలేకపోయావు, ఏం చేయలేకపోయావు, కానీ ఇప్పుడు ఏం చేయగలవు. మళ్ళీ కొన్ని మాటల్లో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అటువంటి వ్యాఖ్యలను కూడా జనార్దన్ అయితే మాత్రం తీవ్రంగా ఖండించారు. వాడు వీడు అనేటటువంటి మాటలో మాట్లాడొద్దు ఇంకొకసారి అనే విధంగా చెప్పారు. మేము మాట్లాడాలంటే సంస్కారం అడ్డొస్తుంది అని చెప్పేశారు. గతంలో చేసినటువంటి మీ హయాంలో చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, ఆసుపత్రిలో డబ్బులు వసూలు చేయటం, అలాగే బార్ అండ్ రెస్టారెంట్లో సీసాకు ₹10 వసూలు చేయటం, అలాగే గ్రానైట్ తవ్వకాలు అవ్వచ్చు, ఇట్లా చాలా మాఫీ చేశారు. నీవు నీ కొడుకు ఇద్దరు కూడా చాలా అక్రమాలకు పాల్పడ్డారు. మళ్ళీ శుద్ధపూసలాగా ఏమీ తెలియకుండా ఇప్పుడు మాట్లాడుతున్నామని చెప్పేసి దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యే అయితే మాత్రం టీడీపీ ఎమ్మెల్యే ఘాటైనటువంటి విమర్శలు చేస్తారు. ఇంకొకసారి ఇట్లాంటి పరుష పదజాలాన్ని వాడితే మాత్రం సహించేదే లేదని చెప్తున్నారు. మరోపక్క నేను జైలుకి వెళ్ళైనా 2 రోజుల్లో వస్తా అంటూ వ్యాఖ్యానం చేశారు. మేమైతే మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలను ఊరుకోమని చెప్పేసి ఈ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అయితే మాట్లాడారు. ఇంకొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడొద్దని చెప్పేసి ఆయన అయితే హెచ్చరించిన సందర్భంలో ఒక పక్క గతంలో జరిగినటువంటి పరిణామాలు అవ్వచ్చు, లేకపోతే అప్పుడు ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపు విషయంలో సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆయనకి అంటే దామచర్ల జనార్దన్ గెలుపు సర్టిఫికెట్ ఎన్నికల కమిషన్ ఇచ్చే సమయానికి కూడా ఆగకుండా వెంటనే ఓటమితోటి వెంటనే వెళ్ళిపోయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అప్పటి నుంచి కూడా హైదరాబాద్లో తలదాచుకున్నాం, నియోజకవర్గానికి రాలేదు. ఇప్పుడు వచ్చి కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతాని ఏ విధంగా చెప్పగలుగుతున్నాం? ఇదేనా కార్యకర్తల్లో మనోధైర్యం నింపే విధానం ఇదేనా? ఇప్పుడు వచ్చి టీడీపీ ఎమ్మెల్యేపై ఏ విధంగా నువ్వు నోరు పారేసుకుంటావు? ఇదేనా మీ సంస్కృతి అనే విధంగా దామచర్ల జనార్దన్ అయితే మాత్రం ఘాటైనటువంటి వ్యాఖ్యలు. ఒక విధంగా చెప్పాలంటే అటు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి ప్రతి కౌంటర్గా దామచర్ల జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోపక్క ఇలాంటి వ్యాఖ్యానించకూడదు, నువ్వు వయసులో పెద్దవాడివి, అలాగే అనుభవం కూడా పెద్దవాడివి, నువ్వు గతంలో ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలిచావు, అలాగే పక్క మంత్రిగా చేసిన అనుభవం ఉంది, కాబట్టి వయసు కూడా రీత్యా కూడా నువ్వు సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఓటమి భయంతో జీర్ణించుకోలేక ఇట్లాంటి వ్యాఖ్యలు మాత్రం మరోసారి చేయొద్దని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అయితే మాత్రం వైసీపీ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని అయితే మాత్రం ఒక విధంగా హెచ్చరించినట్లుగానే ఆయన వ్యాఖ్యలు చేశారు.